Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The fifth I am statement is I am the resurrection and life. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. The Gospel according to St. John chapter 11 verse 25. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే. I am the resurrection and life. So Jesus redefines resurrection, eternal life, not as distant a future event, but as a present reality, entirely anchored in a person's relationship with Him. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చాడు. అంత రోగి ఉన్నాను కబురు చేశారు. 4 దినములు అయిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ప్రభు వారితో సంభాషిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు, పునరుద్ధానం జీవమును నేనే అన్నాడు ఆయన. మార్త viewed it as an end time event. అంత్యకాలం ముందు, అంత్యదిన ముందు అతను లేపబడు అనే విషయాన్ని మార్త చెప్పడం చూస్తున్నాం. అయితే ప్రభు ఆమెను కరెక్ట్ చేశాడు. జీసస్ corrected this statement of Martha by pointing to himself. మార్త చెప్పిన విషయాన్ని ఖండిస్తూ తానే పునరుద్ధానము జీవమే ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. Jesus makes a profound claim to date. దైవత్వాన్ని గురించి విషయాన్ని ప్రస్తావించాడు. He is not merely a prophet who brings news. He is the source, power and embodiment of both physical resurrection and spiritual resurrection. భౌతిక ఆత్మీయ పునరుద్ధానికి ప్రభువే శక్తి ఉన్నాడు. ఆయనే మూలమై ఉన్నాడు. కేవలం ప్రవక్త మాత్రం కాదు ఆయన. ప్రవక్త thus says the Lord అనే విషయాన్ని ప్రస్తావించాడు. కానీ యేసు ప్రభు అలా కాదు. He is more than a prophet. He is not merely a prophet. ప్రవక్తగా ప్రభు చూశారు, కానీ ఏదో ఒక సందేశాన్ని ఇచ్చేవాడుగా చూశారు. కానీ ప్రభు అలా కాదు. ఆయన దైవాంశ సంభూతుడు, embodiment of both physical resurrection and spiritual resurrection. The dear promise of faith, the one who believes Him, even if he dies, will live. అది శ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకును. దిస్ అడ్రస్ ద ఇమ్మీడియట్ రియాలిటీ ఆఫ్ ఫిజికల్ డెత్. భౌతిక మరణం గురించి ప్రస్తావించబడింది. జీసస్ అష్యూర్స్ మార్తా that physical death is not the ultimate end for those who trust in Him. అని శ్వాసం ఉంచిన వారు భౌతిక మరణం అనే విషయం గురించి ప్రభు ప్రస్తావించలేదు. కానీ through this earthly bodies, through the earthly bodies may perish, that eternal life continues uninterrupted. వారు చనిపోయిన వారు ఆత్మీయమైన జీవితం అనేది అది కొనసాగించబడుతుంది. దిస్ expands the promise of spiritual reality and the spiritual death. Spiritual death అనగా separation from God. కానీ ప్రభుని విశ్వాసం ఇచ్చిన వారు నిజముగా వారు ఆత్మీయంగా తిరిగి లేపబడతారు. రెండవ మరణము వారిపై అధికారము చేయదని దేవుని వాక్యం సెలవిస్తుంది. There won't be a spiritual separation for those who are in Christ. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధానం జీవం ప్రభువే. కాబట్టి అది శ్వాసం ఉంచినప్పుడు చనిపోయినా బ్రతుకుతారు. బ్రతికి శ్వాసం ఉంచేవాడు ఎన్నటిగా దే విల్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ప్రేమ నుండి ఏదు గడపాప నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో పాల్గొనడానికి పరిశుద్ధాత్మ శక్తి దయచును కాక.
ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు తండ్రి. పునరుద్ధానము జీవము నేను సృష్టించిన దేవుని స్తోత్ర ప్రభువా. మొదటి పునరుద్ధానం పాల్గొన వారు ధాన్యంలో పరిశుద్ధులే ఉందని సెలవిచ్చారని మీకు స్తోత్రాలు తండ్రి. మీ నామను గణపరిచిన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.